రాకడకు అనగా క్రీస్తు యొక్క రాకడకు, రెండవ రాకడ అంటారు కదా, ఎంత సమీపంగా ఉన్నామో మనల్ని మనం సరిచేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది నా కష్టమైన వర్తమానం కాదు, మీరు అర్థం చేసుకోగలిగిన వర్తమానమే. మీరు ప్రతి దినం బైబిల్ పట్టణంలో ఎక్కడొక చోట మీకు ఒలీవల కొండ గురించి మీరు చదువుతూనే ఉంటారు, లేదా ఎవరైనా చెప్తూ ఉంటే వింటూనే ఉంటారు. గత కొన్ని వారాలుగా ఏదో ఒక సందర్భంలో ప్రతి ఆదివారం కూడా మనం ఒలీవల కొండ నుంచి మనం ఆ పదం వింటూ ఆ కొండ మీద మనం దాటిపోతూ ఉన్నాం. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి చెప్పిన మాట, అంతేకా నీ రాకడ ఆగమనం అన్నారు కదా, నీ రాకడ ఆగమన సూచనలు ఏమిటి అన్నప్పుడు ప్రభు తన శిష్యుల్ని ఏకాంతంగా ఒలీవల కొండ మీదకు తీసుకుని వెళ్ళి ఆయన చాలా విషయాలు చెప్పాడు. దాన్ని ఏమంటారంటే ఓలివెట్ అంటారు. ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ఇక్కడ మీకు అనుమానం రావాలి, ఏ స్థలం లేదా ఆయన ఆ విషయాలు చెప్పడానికి కదా, ఏ స్థలం లేదా, ఎక్కడన్నా కూర్చోబెట్టి చెప్పచ్చు కదా. యేసుక్రీస్తు సేవా పరిచర్యలో అనేక స్థలాల గుండా, అనేక ప్రదేశాల గుండా, అనేక దేశాల గుండా దాటి వెళుతూ వచ్చిన ఆయన ప్రత్యేకంగా ఈ రాకడ సంభవాలు అనగా నేటి దినాన మనం చూస్తున్న ఈ సంఘటనలు, భూమి మీద జరుగుతున్న ఈ సంఘటనలన్నీ కూడా చెప్పడానికి ఆయన ఒలీవల కొండ మీదకు ఎందుకు తీసుకుని వెళ్ళాడు అన్నది మనం ఆలోచించవలసిన విషయం. ఇక్కడ ఈ వర్తమానంలో మీకు మర్మాలు ఏమి లేవు, రాసుకునే లెక్కలు అంతకన్నా లేవు. తేలిగ్గా మీరు అర్థం చేసుకోగలిగిన వాక్యమే. ప్రభు ఈ దినాన మనతో మాట్లాడడానికి అని ఇష్టపడుతున్నాడు. జాగ్రత్త వినండి. మీకు కొన్ని విషయాలు మీకు అర్థమయ్యే రీతిగా ఒక కథ రూపంలో ఒకదాని తర్వాత ఒకటి ఏం జరిగింది అనే విషయాలు మీరు ఒక్కొక్కటిగా నేర్చుకోగలిగితే మనం రాకడకు ఎంత సమీపంలో ఉన్నామో మీకు ఇట్టే అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభుని అడిగారు శిష్యులు. ఏమని అడిగారంటే, మంచిదే కదా, మనకి ఒక ఉత్సాహం ఎప్పుడు కూడా, ఒక ఉత్సుకత అంటారే, ఒక ఆసక్తి. ఏమిటి ఆసక్తి అంటే ఏం జరగబోతుంది అన్నది, అంటే భవిష్యత్తును గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి లేనిది ఎవరికి చెప్పండి? మనందరికి కూడా. రేపేం జరగబోతుంది, తర్వాత వచ్చే వారం ఏం జరగబోతుంది, వచ్చే నెల ఏం జరగబోతుంది అన్నది మనకి ఏదో సమయంలో ఎక్కడో చోట తెలుసుకోవాలన్న ఆసక్తి. అందుకే చూడండి, భవిష్యత్తును తెలుసుకోవడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ మనం దేవుని వాక్యం ఎరిగిన మనం, దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనం ఈ వాక్యం చదువుతున్నప్పుడు భవిష్యత్ అంతా కూడా దేవుడు మన కొరకు రాసి ఉంచేశాడు అందులో. అంటే వాక్యం చదివితే చాలు, వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే చాలు. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పిన శ్రేష్టమైన మాటలు ఏంటంటే, ఆయన రాకడకు ముందు, అందరు చెప్పండి ఈ పదం ఏంటి? రాకడికి ముందు ఏం జరుగుతుంది అనేది మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో అంతా మీరు చూస్తున్నారు. ఎక్కడ శాంతి లేదు, ఎక్కడ సమాధానం లేదు. ప్రభు చెప్పాడు, రాజ్యం మీదికి రాజ్యము, జనం మీదికి జనము లేచెదరు అని చెప్పాడు. ఎక్కడ చూసినా, ఎటు చూసినా అల్లుకొల్లోలమైన పరిస్థితులు, యుద్ధాలు, యుద్ధ సమాచారం, ఎటు చూసినా భూకంపాలు, తెగుళ్ళు, ఎటు చూసినా ఇవే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి శాంతి సమాధానాలు లేని స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. అనగా నెబుకద్నెజరు చూచిన ప్రతిమలో మనం చివరి భాగంలో ఉన్నాం. అంటే రోమా సామ్రాజ్యం కూలిపోయిన తరువాత ఆయన కుడి ఎడమ ఆ ప్రతిమలో రెండు పాదాలలో ఒక పాదంలో 5 వేళ్ళు, మరొక పాదంలో 5 వేళ్ళు. యూరోపియన్ కామన్ మార్కెట్ అన్నమాట, యూనియన్. 10 రాజ్యాలు ఏర్పడతాయి. అక్కడి నుంచే అంత్యక్రీస్తు పుట్టుకొస్తాడని మనం నేర్చుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడ సంభవాలు అనగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడానికి ముందు ఏం జరుగుతుంది అనే విషయాలు మనం చాలాసార్లు నేర్చుకున్నాం. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు నేర్పాడు. మీరు బాగా నిద్రపోతున్నారు అనుకోండి, బాగా నిద్రపోతున్నప్పుడు మిమ్మల్ని అలా లేపి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే మీరు 3 అధ్యాయాలు చెప్పగలగాలి. ఆ 3 అధ్యాయాలు ఏమిటి అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం చెప్పగలగాలి. ఎగైన్ ఆర్డర్లోకి వద్దాం. మత్తయి సువార్త 24, లూకా సువార్త 13, మత్తయి సువార్త 24, మార్కు సువార్త 13, లూకా సువార్త 21వ అధ్యాయాలు చెప్పగలగాలి. నేను మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి, మీ నోటికి వచ్చేసేయాలి.
మత్తయి సువార్త 24, చెప్పండి. మత్తయి సువార్త 24, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త ఒకసారి 3 చెప్పండి ఒకసారి. మత్తయి సువార్త 24, మార్కు సువార్త 13. ఈ 3 అధ్యాయాలు ఎక్కడ ప్రభు చెప్పాడంటే ఒలీవల కొండ మీద కూర్చోబెట్టి చెప్పాడు వాళ్ళకి. ఏమిటి రహస్యం? ఇది నేర్చుకోవాలి మీరు. ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ప్రత్యేకంగా శిష్యులతో చెప్పాడు. మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం చూసాం, మార్కు సువార్త 13 మీరు చదవండి, అవే ఉంటాయి. అదే రీతిగా లూకా సువార్త 21వ అధ్యాయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా. కాబట్టి ఈ దినాన ప్రత్యేకంగా మన దృష్టి దేని మీదకి వెళ్ళాలి అంటే ఒలీవల కొండ మీదకి వెళ్ళాలి. ఇది విషయం వింటున్నారా? ఈ దినాన మన పాఠం ఏంటంటే ఒలీవల కొండ, మౌంట్ ఆఫ్ ఆలివ్స్. ఒలీవల కొండకు నిజంగా ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఒలీవల కొండకు యేసుక్రీస్తు యొక్క సేవా పరిచర్యకు అవినాభావ సంబంధం. అనగా యేసుక్రీస్తు సేవను గురించి చెప్పేటప్పుడు, యేసుక్రీస్తు సేవను గురించి ప్రస్తావించేటప్పుడు, లేదా ఆయన సేవా పరిచర్యను గురించి వివరించేటప్పుడు ఒలీవల కొండ ప్రస్తావన లేకుండా ఆయన్ని మనం వర్ణించలేం, ఆయన సేవను గురించి చెప్పలేం. వింటున్నారా? మళ్ళీ చెప్తాను. యేసుక్రీస్తు పరిచర్యను గురించి చెప్పాలి అన్నా, వివరించాలి అన్నా మనం ఒలీవల కొండ ప్రస్తావన లేకుండా మనం ఎన్నడూ కూడా యేసుక్రీస్తు సేవా పరిచర్యను గురించి మనం చెప్పలేం. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తుకు ఇష్టమైన స్థలం ఏదన్నా ఉంది అంటే ఏ ప్రాంతం? అవును, ఒక మాట చదువుకుందామా రండి. లూకా సువార్త 21వ అధ్యాయం. లూకా సువార్త నేను చెప్పే విషయాలు మీ నోట్స్లో రాసేయండి. లూకా సువార్త 21వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. 37, 38 వచనాలు చదువుకుందాం. అండర్లైన్. లూకా సువార్త 37, 38 వచనాలు. ఆయన ప్రతిదినం పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. వెళ్ళుచు ఆయనకి వినండి, ఆయన పగలు ఎక్కడుంటాడు? దేవాలయంలో బోధిస్తూ, పగటి కాలపు పరిచర్య. రాత్రి ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆయన ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. అండర్లైన్. ఒలీవల కొండకు వెళ్ళుచు ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండరి. ఈ పదం మీరు గమనించారా? ప్రతిదినం పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు. అంటే రాత్రి వేళ మనకు ప్రభువును కలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వెరీ గుడ్. అందుకే ఒలీవల కొండకు వెళుచు వచ్చను అనే మాట మనం నేర్చుకోవాలి. పగటి వేళ పరిచర్య, రాత్రి వేళ ఆయన ఎక్కడున్నాడు అంటే ఒలీవల కొండ ప్రాంతంలో ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఆయనకి ఇష్టమైన స్థలం. వింటున్నారా? యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 53 వచనం చివరి మాట. 53, 8వ అధ్యాయం మొదటి వచనం. అండర్లైన్. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం, 7వ అధ్యాయం చివరి వచనం, చివరి మాట. 8వ అధ్యాయం మొదటి వచనంలో మాట చూస్తాం మనం. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. చెప్పండి, అంతటా ఎవరింటికి వారు అంటే అందరికి ఇళ్ళు ఉంటాయి కదా, ఏదో ఒక ఇల్లు, గొప్పిల్లా, పెద్దిల్లా, చిన్నిల్లా కాదు, గృహాలు ఉన్నాయి. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. అండర్లైన్. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. అందరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకని ఒలీవల కొండకి వెళ్ళాడు? ఇల్లు లేదు. ఇంకేం చెప్తారు మీరు? ఇల్లు లేదు, చెప్పాలి. ఏకాంత స్థలం. ఇంకా ఎవరాయన్ని పిలవలేదు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరాయన్ని పిలవలేదు. పిలిచుంటే బాగుండేదేమో. పిలవలేదు. మీరు పిలుస్తారా? పిలిస్తే వస్తాడు. పిలవలేదు ఆయన ఎవరు. అందుకే అందరూ పనులు అయిపోయినాయి, ఆయన దగ్గరికి వచ్చారు, బోధ విన్నారు, నేర్చుకున్నారు, లాభం పొందారు, మేలు పొందారు, స్వస్థత పొందారు, దీవెన పొందారు, పరిస్థితులు చక్కబడ్డాయి, జీవితంలో శాంతి సమాధానం పొందారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాలో, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో గమనించలేకపోయారు. ప్రభా, గృహం లేదు కదా, ఒలీవల కొండ కాదు ఈరోజు మా ఇంట్లో బస చెయ్యి అంటే వచ్చేవాడేమో, కానీ ఆయన ఎవరు పిలవలేదు. ఆయన చూసారా, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచుండెను. ఏకాంత స్థలం, తండ్రితో గడుపుతున్న స్థలం ఇక్కడ. అందుకే మీరు తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు సేవా పరిచర్యలో ఒలీవల కొండ చాలా ప్రాముఖ్యమైనది. ఇది నేర్చుకోవాలి. అయితే ఈ దినాన మనం ఎందుకు ఒలీవల కొండ గురించి నేర్చుకోవాలంటే, ఒలీవల కొండ 2 ప్రాముఖ్యమైన పర్వతాలు లేదా మౌంటైన్స్, కొండలు.
వాక్యంలో రాయబడ్డట్టుగా. ఒకటేమో మోరియా పర్వతం, చాలా బైబిల్ గ్రంథంలో చాలా విశిష్టమైంది మోరియా పర్వతం. రెండో పర్వతం ఏదంటే ఒలీవల పర్వతం. చెప్పండి అందరూ, ఒకటేంటి మోరియా, రెండోది మీకు మోరియా అనగానే గుర్తొచ్చేస్తుంది. ఏంటది? అబ్రహాము, ఆదికాండం 22, యేసు క్రీస్తు ప్రభువారు సిలువ ఆదికాండం 22 అధ్యాయంలో ప్రివ్యూ. అవును, అబ్రహాము తన కుమారుణ్ణి బలిచ్చిన స్థలం, కట్టెలు పేర్చి ఆ కట్టెలపై తన కుమారుణ్ణి కట్టివేసి ఖడ్గము ఎత్తిన స్థలం మోరియా పర్వతం. వింటున్నారా? ఆ మోరియా పర్వతం మీదే మీకు గుర్తుంది కదా, దావీదు తను చేసిన పరిహారార్థమై తను జనాలను లెక్కించాడు. అయితే దాని ఫలితం అనుభవించాడు. దాదాపు 70,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోయినప్పుడు గుండెలు బాదుకొని ఏడ్చాడు. దేవుడు ఆ తెగులు నాపాడు. దేవుని దూత అక్కడ నిలబడిన స్థలంలో అతడు దేవునికి బలిపీఠం కట్టాడు, కొన్నాడు ఆ ప్రాంతాన్ని కదా. ఆ బలిపీఠం కట్టిన స్థలాన్ని ఆ తర్వాత తన కుమారుడికి ఇవ్వగా ఆ కుమారుడు అక్కడ ఏం కట్టాడు? మందిరం కట్టాడు. దాన్నే ఏమంటారు? ఆ స్థలాన్ని చేశారా? డోమ్ ఆఫ్ రాక్. ఇప్పుడు అక్కడ మందిరం లేదు, మసీదు ఉంది. ఇప్పుడు అదే కదా మనం నేర్చుకుంటున్నాం. అయితే ఒక్కటి ఉంది అక్కడ, ఏంటంటే గోడ. ఆ గోడని మనం ఏమంటారంటే ఏడుపుల గోడ అంటారు. వింటున్నారా? కాబట్టి ఇప్పుడు రెండు ఉన్నాయి, జాగ్రత్త వినండి. ఒకటేమో మోరియా పర్వతం, ఒకటేమో ఒలీవల పర్వతం, కొండ అన్నమాట. ఈ రెండు మర్చిపోకూడదు మీరు. ఈ ఒలీవల పర్వతం పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు మనం యేసుక్రీస్తు ప్రభువారు సేవా పరిచర్యకు కేంద్రంగా ఉంది ఇక్కడ. ఇది బైబిల్ గ్రంథములో ఉన్న ఎన్నో ప్రవచనాలకు ఇది నిలువెత్తు సాక్ష్యం. చక్కగా మనం నేర్చుకోవచ్చు. మౌన సాక్షి. ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు గురించి ఎన్నెన్నో ప్రవచనాలు నెరవేరిన స్థలం మించి నెరవేరుతున్న స్థలం, ఆ మించి నెరవేరబోతున్న స్థలం. అందుకే మనం నేర్చుకోవాలి. ఎందుకు ప్రత్యేకంగా ఈ దినాన మనం ఈ పర్వతం గురించి నేర్చుకోవాలి అంటే వినండి చాలా జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభువారు సేవా పరిచర్యలో ఆయన చివరికి అన్ని సమస్తమును నెరవేర్చి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు కదా. 40 దినాలు భూమి మీద ఉన్నాడా? అందరికి కనిపించాడా? చెవుల్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఒలీవల కొండ మీదకి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు చెప్పి, మీరు యెరూషలేములోనే కనిపెట్టుకొని ఉండండి అని చెప్పి ఏం చెప్పాడు అంటే, జాగ్రత్త వినండి. ఆయన యెరూషలేము మీకు నేను ఆయన సువార్త 14వ అధ్యాయంలో వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాను, మీరు యూదయ సమరయ ప్రాంతాల్లో నా కొరకు సాక్షులుగా ఉండండి అని చెప్పాడు. ఆయన ఆ కొండ మీద నుండే, ఏ కొండ? పెద్ద చెప్పండి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాడు కదా. అక్కడి నుండి పరలోకం వెళ్ళాడు. శిష్యులకు అర్థం కాలేదు ఒక్కసారి. ఆయన అలా పరలోకం వెళ్ళిపోతుంటే ఇప్పుడు మీకు అనుమానం రావాలి, ఆయన ఏదో ఒక స్థలం నుంచి పైకి వెళ్ళొచ్చు కదా. వెళ్ళలా. ఏ కొండ మీద నుంచి వెళ్ళాడు? ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళాడు ఆయన. శిష్యులందరూ అలాగే చూస్తున్నారు. అలాగే చూస్తుంటే ఒక మేఘము ఆయన్ని కమ్ముకొనగా దేవుని దూతలు అక్కడ అలాగా పైకి ఆశ్చర్యంగా చూస్తున్న ఆ శిష్యుల్ని, అక్కడున్న వారిని, ఓ గలిలయులారా మీరెందుకు అలా చూస్తున్నారు? మీరెందుకు ఆశ్చర్యం పొందుతున్నారు? ఆయన ఎలా వెళ్ళాడో మళ్ళీ వస్తాడు. జాగ్రత్త వినండి పదం. ఆయన ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడంటే ఎక్కడికి వస్తాడు మళ్ళీ? అది కారణం. అంటే ఎక్కడి నుంచి వెళ్ళాడో అంటే ఇప్పుడు తిరిగి ప్రభు రాబోతున్నాడో. తిరిగి ప్రభు రాబోతున్నాడు అంటే ఆయన ఏ దేశంలో ల్యాండ్ అవ్వడో, ఏ దేశంలో దిగడో, ఎక్కడ దిగుతాడు? ఒలీవల కొండ మీద దిగుతాడు. అయితే ఒలీవల కొండ మీద దిగేటప్పుడు ఏం జరుగుతుంది అనేది నేర్చుకోవాలి. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ముందు మనం వింటే ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యాలు, ఇది కూడా చదివేద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం నుంచి, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు ఆయనకు అగుపడెను. దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి తను తాను సజీవునిగా కనబరుచుకొనెను. అంటే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత భూమి మీద 40 దినాలు కనిపిస్తూ వచ్చాడు. మీరు ఇంకా లోతుగా చదువుకోవాలి. ఎవరెవరికి కనిపించాడు అంటే ఆ జాబితా ఎవరు చెప్పారు? వెరీ గుడ్, పౌలు గారు చెప్పాడు. ఎన్నో అధ్యాయంలో?
ఉదయాన్నే మెదడు సురుగ్గా పనిచేయాలి. యోహాను మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చెప్పండి. ఎక్కడ ఎవరెవరికి కనిపించాడంటే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో జాబితా చెప్పాడు. గుడ్. తర్వాత చూడండి, ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించును. ఇదంతా ఎక్కడ చెప్తున్నాడు? మళ్ళీ ఏ కొండ మీద? ఒలీవల కొండ మీద. మీరు యెరూషలేము నుండి వెళ్ళక, పదాలు గమనించాలి, యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందిదరను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహించేదని ఆయన అడగగా, ఆయన కాలముల సమయంలో తండ్రి తన స్వాధీనపరుచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందిదరు గనుక మీరు 1 యెరూషలేములో, 2 యూదయలో, 3 సమరయ దేశమంతటిను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. అండర్లైన్. 9వ వచనం అండర్లైన్. ఈ మాటలు చెప్పి, పై మాటలన్నీ ఎక్కడ చెప్పాడు? ఒలీవల కొండ మీద చెప్పి, వారు చూచుచుండగా, అండర్లైన్, స్టార్ మార్క్, చూచుచుండగా ఈ పదం మర్చిపోకూడదు. మరి మీరు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఆరోహణం అంటే కింద నుంచి పైకా, పై నుంచి కిందకా? కింద నుంచి పైకి ఏమంటారు దాన్ని? పై నుంచి కిందకి రావడం. వెరీ గుడ్. అసెండింగ్ డిసెండింగ్ అన్నమాట. ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ని కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా ఆయన ఆకాశం వైపు, చూడండి, వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే. చూడండి, ఆయన ఎక్కడ చేర్చుకోబడ్డాడు? పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా, అండర్లైన్, పరలోకము వెళ్ళుట మీరు చూచెదరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో ఏ రీతిగా వెళ్ళాడు. అక్కడ చూడండి, ఒక మాట ఉంది, 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల కొండ అనబడిన, ఒలీవల వనబనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళీ ఇక్కడ వీళ్ళు? ఒలీవల కొండ నుంచి ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. ఇప్పుడు మీరు మ్యాప్ పాయింటింగ్ గీస్తే ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళకి విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి చెప్పిన తర్వాత మీరు శక్తి పొందేదరు అని చెప్పాడు. ఆయన పరలోకం వెళ్ళాడు. ఆ స్థలంలో దూతలు నిలబడి, ఓ గలిలయ మనుషులారా, మీరు ఎందుకు అలా చూస్తున్నారు? పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే, ఆయనే. ఎంత బాగా చెప్పాడు. యేసే అంటే ఇంకెవరు లేరు. అలాగా నేనే, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నేనే మార్గం. నేను మార్గం కాదు, నేనే సత్యం, నేనే జీవం, పునరుత్థానమును జీవమును నేనే. నేనే అంటే ఇక్కడ పదం, దాన్ని కనెక్ట్ చేయండి. యేసే. తలుపు కొట్టారు, ఎవరు అన్నారు? ఏం చెప్తారు మీరు? మీ ఇల్లే కాదు. నేను కూడా అంటావా? నేనే. తలుపుది అంటావా? నేనే అంటే ఇంటోడ్నే, నీవాణ్ణే, ఇంటి యజమానుణ్ణి, ఇంటి సభ్యుణ్ణి, నేనే. అందుకే పదం చూసారా? యేసే. ఎలా వెళ్ళాడు? వస్తాడు ఆయన. చూసారా? మీరెందుకు అలా చూస్తున్నారు? ఎక్కడికి వస్తాడంటే ఆయన ఒలీవల కొండ మీదకి వస్తాడు. ఇది ఎంత స్పష్టంగా రాయబడి ఉంది. అయితే ఒలీవల కొండ మీదకి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక పర్యాటక స్థలం ఏంటంటే ఈ ఒలీవల కొండ. అద్భుతం ఏంటి తెలుసా? ఒక అదృశ్య హస్తం ప్రపంచంలో ఉన్న 3 మతాలను ఆడ చేర్చేసింది. చాలా ఆసక్తికరమైన విషయం ఈరోజు మీరు వినబోతున్నారు. ఒక అదృశ్య హస్తం ఏంటి తెలుసా? ఇది ఒక్క క్రైస్తవులు ఎదురు చూస్తున్నారు. ప్రభో ఎప్పుడు వస్తావు? నీ రాకడ ఆగమనం ఎప్పుడు? ఇదిగో ఎప్పుడు ఎదురు చూస్తుంది క్రైస్తవ సంఘం, వధువు సంఘం ఎదురు చూస్తుంది. లోకంలో జరుగుతున్న సంగతులను దగ్గర పెట్టుకుని, బైబిల్ క్యాలెండర్ దగ్గర పెట్టుకుని, ఇశ్రాయేల్ టైం టేబుల్ దగ్గర పెట్టుకుని ఎదురు చూస్తుంది లోకం. అంటే ఆయన దేని మీద అడుగు పెడతాడు? మళ్ళీ ఒలీవల కొండ మీద అడుగు పెడతాడు. దాన్ని అలా ఉంచండి. ఇప్పుడు ఒలీవల కొండ ఉంది కదా, సరిగ్గా జాగ్రత్త వినాలి. ఒలీవల కొండ ఈ మోరియా పర్వతం ఉంది కదా, మందిరం ఉన్న మోరియా పర్వతాన్ని, దాన్ని ఈ కొండ వేరు చేస్తుంది. ఈరోజు మీకు చూపిస్తాను, నేను మ్యాప్ చూపిస్తాను. వేరు చేస్తుంది. ఇక్కడ మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఒలీవల కొండ ఇశ్రాయేలీలకి యూదులకి ఎంత ప్రాముఖ్యమైందంటే, ఈ ఒలీవల కొండ ఉంది కదా, ఒలీవల కొండ దిగువన ఇప్పటికి ఇంకెక్కువ ఉండి ఉంటాయి.
50,000 సమాధులు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు క్రైస్తవులకి ఈ ఒలీవల కొండ ఎందుకు ప్రాముఖ్యమైంది చెప్పాలి, మీరే నోటుకొచ్చేయాలి. క్రైస్తవులకి ఒలీవల కొండ ఎందుకు ప్రాముఖ్యమైంది? యేసయ్య రాబోతున్నాడు. ఆయన ఎలా వెళ్ళాడో తిరిగి ఎక్కడ అడుగు పెట్టబోతున్నాడు? వెరీ గుడ్. ఇది మైండ్లో పక్కన పెట్టాలి. రెండోది కూడా ఇప్పుడు ఎక్కించాలి మీరు మైండ్లోకి. ఏంటంటే యూదులు ఉన్నారే, ఇశ్రాయేలీలు, వాళ్ళకు కూడా ఈ స్థలం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు ప్రాముఖ్యమైందంటే వాళ్ళ నమ్మిక ఏంటంటే, యూదులు ఇంకా యేసుక్రీస్తు నమ్ముకోవాలా, వాళ్ళు ఇంకా మెస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నమ్మిక ఏంటంటే, ఆ ఒలీవల కొండ ఉంది కదా, ఇది ఒలీవల కొండ. ఈ ఒలీవల కొండకు దిగువన అంటే స్లోప్ ఉంటుంది కదా, కర్వ్, అక్కడ యూదులు సమాధులు 1,50,000 సమాధులు ఉన్నాయి ఆడ. వాళ్ళకేంటంటే అత్యధిక విలువైన పవిత్రమైన శ్రేష్టమైన స్థలం. ఎందుకంటే ఈ సమాధులు అక్కడ వాళ్ళు సమాధి చేయడం ద్వారా ఆ సమాధుల్లో ఉన్న వారి ఆత్మలు రేపటి దినాన మెస్సయ్య వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఒలీవల కొండ మీద అడుగు పెట్టినప్పుడు వాళ్ళు లేస్తారు అని వాళ్ళ నమ్మకం. అందుకే ఇప్పటికక్కడ ఇంకా ఎక్కువే ఉండుంటాయి. 1,50,000 రేబైస్, ప్రాముఖ్యమైన యూదుల సమాధులు అక్కడ పూడ్చిపెట్టారు. ఎందుకు వాళ్ళకి ఆ నమ్మకం అంటే జాగ్రత్తగా వినాలి. వాళ్ళ నమ్మకం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఏముంది? ఎండిపోయిన ఎముకలు. కానీ ఎవరి గురించి రాయబడిన ప్రవచనం అది? ప్రపంచ దేశంలో ఉన్న ఇజ్రాయెల్ అందరినీ సమకూర్చే ప్రవచనం. అంటే ఎండిపోయిన ఎముకలు మహాసైన్యంగా మారడం అనేది. కానీ ఇంకా యూదులకి నేత్రాలు తెరవబడలేదు. అవును, వారు ఇంకా ముసుగు కిందే ఉన్నారు. రేపటి దినాన ప్రభు వచ్చినప్పుడు ఆ ముసుగు వారి మీద నుండి, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ సమాధుల్లో ఉన్న వారందరూ రేపు యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత తిరిగి సజీవులుగా లేస్తారు. అంటే యూదులు కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? కానీ యేసయ్య మొదటిసారి వచ్చిన వారు అంగీకరించలేదు. తన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చాడు, కానీ ఆయన వారిని అంగీకరించలేదు. వాళ్ళ నమ్మకం చూడండి. అంటే యెహెజ్కేలు 37వ అధ్యాయం నెరవేరిందని నెరవేరలేదా? నెరవేరిపోయింది. ప్రపంచ దేశాల్లో ఉన్న ఎండిపోయిన ఎముకలుగా చెదిరిపోయిన ఇశ్రాయేలులందరినీ దేవుడు 1948 మే 14న సమకూర్చడం ద్వారా, అంజూరపు చెట్టు లేతదై చిగుర్చడం ద్వారా ఇశ్రాయేల్ దేశం ప్రపంచ పట్టణంలో చోటు చేసుకుంది. ఇది నెరవేరిపోయింది. కానీ వీళ్ళ నమ్మకం ఏంటంటే అక్కడ సమాధి చేయడం ద్వారా రేపటి దినాన యేసుక్రీస్తు ప్రభు రాగానే ముందు వాళ్ళు లేస్తారు అనేది. మూడవ మతం అదే ముస్లిం మతం. వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా? వాళ్ళకు కూడా ఈ ఒలీవల కొండ, ఆ పర్వతం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకో తెలుసా? రేపటి దినాన, వినండి, రేపటి దినాన దేవుడు దిగొచ్చినప్పుడు వాళ్ళ నమ్మకం ప్రకారం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ అక్కడికి సమకూర్చి ఆ స్థలంలో ఆయన తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు. వింటున్నారా? అంటే ప్రపంచములో ఉన్న అన్ని వింటున్నారా? కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని మతాల విశ్వాసం ముడిపడి ఉంది ఆ కొండతో? 3 faith and 3 traditions. క్రైస్తవులకేమో ప్రభు రాబోతున్నాడు, యూదులేమో ఈ సమాధుల్లో వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు తిరిగి, ముస్లిమ్స్ ఏమో దేవుడు అందరిని సమకూర్చి ఆ స్థలంలో తీర్పు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ ఇది కోయిన్సైన్స్ కాదు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒక అదృశ్య హస్తం అక్కడ చేర్చడం వారి నమ్మకం చూడండి. దీంతో ముడిపడి ఉంది. అదృశ్య హస్తం అన్ని మతాలను ఇక్కడ చేరుస్తుంది. ఇట్స్ a focal point of humanity, deepest expectation, Mount of Olives. ఇది ఎంత ప్రాముఖ్యమైందంటే చాలా ఆసక్తికరమైన వాక్య భాగాలు మనం చూస్తాం. ఇది ఈ ఒలీవల కొండ ఈ చివరి దినాల్లో, జాగ్రత్త వినాలి, ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు సేవ ముగించి పరలోకానికి వెళ్ళాడా? ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఒలీవల కొండ. అంటే యేసుక్రీస్తు సేవా పరిచర్యకు మీరు ఒక పుస్తకం రాస్తే
చివరి పేజీలు ఏం రాస్తారు? లాస్ట్ చాప్టర్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్. వింటున్నారా? మళ్ళీ చెప్తాను. ఒకవేళ యేసుక్రీస్తు సేవా పరిచర్యను గురించి మీరు రాయాలి అనుకుంటే చివరి పేజీలో ఖచ్చితంగా దేని గురించి రాయాలి మనం? కదా, ఒలీవల కొండ గురించి రాయాలి. కానీ ఈ భూమి యుగాంతం, ఈ భూమి యొక్క అంతం గురించి మీరు రాయాలంటే అగైన్ చివరి పేజీలో దేని గురించి రాయాలి? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద అడుగు పెడతాడు. ఏ కొండ మీద? ఒలీవల కొండ మీద ఆయన అడుగు పెట్టబోతున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. వింటున్నారా? ఇక్కడే మనం ఏం చదువుకున్నాం? ఇక్కడ ఓ గలిలయలారా, ఏం చెప్పాడు అక్కడ? ఓ గలిలయలారా అని చెప్పాడు. మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? ప్రశ్న, మీరెందుకు చూస్తున్నారు అని మీ యొద్ద నుండి తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, మీరు చూచితిరో, ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. మళ్ళీ వస్తాడు ఆయన. ఇది ఒక ప్రవచనం. రండి, జకరియా గ్రంథం. జకరియా గ్రంథంలో ఏం జరుగుద్దో ఆయన వచ్చేటప్పుడు చక్కగా ప్రవచనం జకరియా భక్తుడు రాశాడు. జకరియా గ్రంథం మలాకీకి ముందు పాత నిబంధనలో 38వ పుస్తకం 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో చూడండి ఏం రాయబడిందో. 4వ వచనం చదువుకోవచ్చు మనం. ఇదంతా చదవండి, జరగబోయే సంగతుల గురించి రాయబడ్డది ఇక్కడ. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా, జాగ్రత్త వినాలి పదం. అంటే రేపటి దినాన యేసుక్రీస్తు ప్రభువారు గలిలయతో చెప్పో, గలిలయలారా మీరు ఎందుకు అలా చూస్తున్నారు? పరలోకమునకు చేర్చబడిన యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడని చెప్పారు. ఎట్లా వస్తాడు? ఇదిగో రాయబడిన చూడండి. ఆయన ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళాడో తిరిగి అక్కడికే వస్తాడు కదా. అయితే చూడండి ఎక్కడికి పాదాలు ఉంచుతాడంట? ఒలీవల కొండ మీద పాదాలు ఉంచగా, ఒలీవల కొండ ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు తూర్పు తట్టుకును పడమ తట్టుకును అడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరమునకు సగము కొండ దక్షిణము తట్టు జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. వింటున్నారా? మీరు చూడండి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ మీద అడుగు పెడతాడు. దేని మీద? పెద్ద చెప్పండి. కొండ మీద. అప్పుడు కొండ మీద అడుగు పెట్టగానే ఒక భాగం ఎటు పక్కకి? తూర్పు. ఇంకొకటి అంటే 2 భాగాలు అయింది. అంటే ఒక భాగం అటు వెళ్ళిపోయింది, ఒక భాగం ఇటు వచ్చేస్తుంది. అంటే మధ్యలో ఏమేర్పడింది? లోయ. దాన్ని యెహోషాపాతు లోయ అంటారు. గుర్తుపెట్టుకోండి. రేపు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా వచ్చే ప్రపంచ దేశాలన్నిటితో యుద్ధం చేస్తాడు ఆ లోయలో. దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనం ఒలీవల కొండ గురించి నేర్చుకుంటున్నాం. వినండి. ఒలీవల కొండ మీద ఆయన అడుగు పెడితే ఏమవుద్దో, ఒలీవల కొండ ఏమవ్వాలంట? సగమునకు విడిపోతుంది అని చెప్పాడు. ఉత్తరపు తట్టుకును తర్వాత సగము దక్షిణ తట్టు జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కాబట్టి ఒక విషయం స్పష్టంగా అర్థమైపోయింది మీకు. ఆయన ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళాడు. తర్వాత ఒలీవల కొండ మీదకు తిరిగి తన పాదాలు మోపినప్పుడు ఒక భాగం ఉత్తరపు తట్టు, మరొక భాగం దక్షిణ తట్టు తిరుగుతుంది. మధ్యలో ఒక లోయ ఏర్పడుతుంది. దేవుడు ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా వచ్చే దేశాలతో ఆయన యుద్ధం చేస్తాడని మనం చూస్తాం. అక్కడ జరగబోతుంది ఇది. ఆయన ఎలా వస్తాడు అంటే రండి చూద్దాం. అక్కడ ప్రకటన గ్రంథం ఎలా వస్తాడో అక్కడ రాయబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమెన్. చూసారా? ఇది ఎప్పుడు జరుగుతుంది? అవును, ఆయన రాబోతున్నాడు. సంఘము ఎత్తబడిన ఎన్ని సంవత్సరాలకి? పెద్దగా సంఘము ఎత్తబడిన 7 సంవత్సరాలకి. దేన్ని ఎంట పెట్టుకొని వస్తాడు? ఆర్భాటముతోనూ దేవుని బూరతో. అవును, ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. ఇది జరిగిన ఎన్ని సంవత్సరాలకి అది? కాబట్టి ప్రతి నేత్రము ఆయన చూచును అన్నాడు. అంటే ఏంటి ప్రతి నేత్రం? మొదట రహస్య రాకడ అన్నాం, అది అందరికి తెలియదు, సంఘానికి తెలుస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి తెలుస్తుంది. కానీ ఇది బహిరంగ రాకడ.
ప్రతి నేత్రము ఆయన చూచును. ఇది ఎప్పుడంటే ఆయన ఒలీవల కొండ మీద అడుగు పెట్టేటప్పుడు ఆయన్ని పొడిచిన వారు ఆయన చూస్తారు. ఇప్పటిదాకా యూదులు 1,50,000 సమాధులు ఆ స్లోప్లో ఒలీవల కొండ డౌన్లో పూడ్చిపెట్టారు. వాళ్ళు అనుకుంటున్నారు ఆయన వచ్చినప్పుడు తిరిగి లేస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు అనుకున్నారు. కానీ ఆ రోజు అర్థమైంది, అయ్యో మేము తిరస్కరించిన మెస్సయ్య ఈయనేనా? 2000 సంవత్సరాల క్రితం మాలో మా మధ్య మా కొరకు వచ్చిన ఈ మెస్సయ్యని మేము ఏ రీతిగా సిలువేశాం, మా పూర్వీకులు ఏ రీతిగా సిలువేశారు అని చూసారా? ఆయన్ని పొడిచిన వారు ఆయన చూస్తారు, గుండెలు బాదుకొని ఏడుస్తారు వాళ్ళు. అప్పుడు ఆ రోజు ప్రభు వారికి నేత్రాలు తెరవబడతాయి, వారి మీద ఉన్న ముసుగు తీసివేయబడుతుంది. వింటున్నారా? అయితే ఈరోజు మనం ఈ ఒలీవల కొండ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం, ఆసక్తికరమైన విషయాలు. మీరు ఒక విషయం విన్నారు, ఆయన ఒలీవల కొండ మీద అడుగు పెడతాడు. ఒలీవల కొండ మీద అడుగు పెట్టినప్పుడు ఒక భాగం చెప్పండి, నోటికి వచ్చేయాలి మీకు. ఒకటి తూర్పు, ఇంకొకటి పడమర తట్టు దిగుతుంది. మధ్యలో ఏం ఏర్పడుతుంది? ఒలీవల కొండ మధ్యలో లో ఏర్పడుతుంది. అయితే ఇటీవల కాలంలో ఒక గొప్ప దైవజనుడు గత 20 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో ఉన్న జాగ్రత్త వినాలిక. ఇది ఎందుకు ఈరోజు మనం నేర్చుకోవాల్సి వస్తుందంటే, ఒక దైవజనుడు ఆయన అమెరికా దేశంలో ఆయన నార్త్ కెరోలినా ప్రాంతానికి చెందినవాడు. ఆయన పేరు ఏలియాస్ గ్రేసన్. ఆయన పేరు ఏలియాస్ గ్రేసన్. ఆయన గత 20 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో విస్తారంగా వాడబడుతున్నవాడు. ఆయన ప్రతి సంవత్సరం ఆయన యెరూషలేముకు వస్తాడు. దేవుని యొక్క వాక్యములో ఉన్న శ్రేష్టమైన విషయాలని కూడా ఆయన చూస్తూ పరిశోధించడం ఆయనకి ఇష్టం. గత సంవత్సరాలుగా ఆయన యెరూషలేముకు వచ్చిన తరువాత ఆ యెరూషలేము ఒలీవల కొండ మీద నిలబడ్డప్పుడు ఆయన ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్న సందర్భంలో అక్కడ ఒలీవల కొండ ప్రాముఖ్యత, ఒలీవల జాగ్రత్త వినాలిక, ఆ ఒలీవల కొండ ప్రాముఖ్యత, యేసుక్రీస్తు ప్రభు వారి సేవా పరిచర్యలో ఒలీవల కొండ ఏ రీతిగా కేంద్ర స్థానం ఆక్రమించిందో ఆయన పగటి కాలం అంతా కూడా దేవాలయంలో బోధిస్తూ, ఆయన ప్రతి స్థలంలో పరలోక రాజ్య సంగతులు బోధిస్తూ, రాత్రి వేళ ఏ రీతిగా ఒలీవల కొండలో ఆయన కాలం గడుపుతూ వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవచనాలు నెరవేర్చడంలో ఇది ఏ రీతిగా ఒక సాక్ష్యార్థమై ఉందో, రేపటి దినాన దేవుడు ఏ రీతిగా ఒలీవల కొండ మీదకి రాబోతున్నాడో, ఆ ఒలీవల కొండ మీదకి వచ్చినప్పుడు ఏం జరగబోతుందో ఆ గైడ్ చెప్పాడు. మనం ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ స్థలం విశిష్టత చెప్పినప్పుడు ఈ ఏలియాస్ గ్రేస్ అన్న ఆయన ఆ ఒలీవల కొండను చూసినప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని కనిపెట్టాడు. ఇది గతంలోనే ఒక అమెరికా దేశానికి చెందిన వ్యాపారవేత్త ఒలీవల కొండ మీద 5 స్టార్ హోటల్ కట్టడానికి వచ్చాడు. 5 స్టార్ హోటల్ కట్టి ఒక మంచి హోటల్ కట్టాలి, ప్రపంచ దేశంలో చాలామంది ఇక్కడికి వస్తారు కాబట్టి ఆయన డ్రీమ్ ఏంటంటే 5 స్టార్ హోటల్ కట్టాలి, అక్కడ మంచి హోటల్ కట్టాలి ఆ కొండ మీద. హోటల్ కట్టాలని వచ్చాడు. కానీ తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఇంజనీర్లు ఏమన్నారంటే, ఇక్కడ హోటల్ కట్టడానికి ఈ పర్వత ప్రాంతం అనుకూలమైంది కాదు, అంతవరకే చెప్పారు ఆయనకి. ఆయన ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇటీవల కాలంలో ఈ ఏలియాస్ గ్రేస్ అన్న వచ్చేటప్పటికి ఆయన కళ్ళకు ఒక దృశ్యం కనిపించింది. ఏంటంటే ఆ యెరూషలేము ఆ పర్వత ప్రాంతాలు, ఒలీవల కొండ ఈ ప్రాంతానికి ఆయనకి చూస్తున్నప్పుడు ఒక పగులు లాంటి ప్రాంతం కనిపించింది. అంటే నెరవిడిచింది. నెరవిడిచినప్పుడు ఆయన అనుకున్నాడు, చిన్న క్రాక్ అనుకున్నాడు, తన కాళ్ళ కింద ఈ కొండ మీద వచ్చిన చిన్న పగులు అనుకున్నాడు. తీరా ఆయన మరింత లోతుగా చూస్తే ఆ పగులుకి వేలు పెట్టేంత పగులు వచ్చింది. వెంటనే నేను ఆలస్యం చేయలేదు, ఎందుకంటే ఆయన వాక్యం తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒలీవల కొండ మీదకి అడుగు పెట్టినప్పుడు ఏం జరగాలంటే, ఒలీవల కొండ 2 భాగాలుగా విడిపోవాలి, అంటే 2 ముక్కలు అవ్వాలి. ఇది ఆయన తన మనసులో ఉండగా దాని మీద వెంటనే పరిశోధన జరిపాడు. వెంటనే దాని గురించి చేస్తే ఆ పర్వతం యొక్క ఈ దిక్కు నుండి ఈ పర్వతం యువతల దిక్కు వరకు కూడా 3 స్లోప్స్ ఉంటాయి. దానిలో 3 ఎత్తైన కొండలు అన్నమాట అవి. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక పగులు ఆయన కనిపించినప్పుడు దాన్ని ఏం చేశాడంటే ఆయన వెంటనే తన దగ్గర ఉన్న కెమెరాతో షూట్ చేసి పోస్ట్ చేశాడు. 1 గంటలో 2 గంటల్లో వాక్యం మీద ఆసక్తి ఉన్న అనేక మంది దాన్ని చూసి
తెలుసు, కొన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఎందుకు ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ పగులు ఎందుకు వచ్చింది అనేది ఈరోజు మనం నేర్చుకోవాలి. వినండి, అది మోస్ట్ ప్రోన్, అక్కడ ఆ ప్రాంతం చాలా 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 భూకంపాలకు అనువైన స్థానం, అనుమానం లేదు. చాలామంది భూగర్భ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, ఇక్కడ గతంలో భూకంపాలు వచ్చాయి, ఆ భూకంపాల తాటికి ఈ పర్వతంలో పగుళ్ళు వచ్చాయి. రైట్, వచ్చాయి. ఈ భూకంపాన్ని గురించి కూడా, ఈ ప్రాంతంలో జరిగిన భూకంపాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆమోస గ్రంథం 1వ అధ్యాయంలో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చిందని రాయబడింది. దాన్నే జకరియా కూడా భూకంపాన్ని గురించి ప్రస్తావించాడు. ఈ ప్రాంతం భూకంపాలకు అనువైన ప్రాంతం. శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు వాళ్ళు ఏమన్నారంటే, గతంలో భూకంపం వచ్చింది, బహుశా ఆ భూకంపం దాటికి ఈ కొండలు లేదా ఈ పర్వతంలో పగుళ్ళు వచ్చి ఉండొచ్చు అని నిర్ధారించారు. ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే, భూగర్భ శాస్త్రవేత్తలే, ఈ పర్వతం కింద ఉన్న భూగర్భంలో టెక్టోనియం ప్లేట్స్ అంటారు, భూమి కింద ఉన్న పలకాలలో వచ్చే మార్పులు వల్ల కదలికలు వచ్చేసాయి. అంటే భూమి కదిలిపోతుంది, భూమి వణికిపోతుంది, భూమి సిద్ధపడుతుంది. భూమి సిద్ధపాటులో ఈ పర్వతం 2 భాగాలైపోతుంది. ఎందుకంటే ఈ పర్వతం భూమి సిద్ధపడుతుంది ఎవరు రాకడ కొరకు? యేసయ్య రాకడ కొరకు. ఆయన రాబోతున్నాడు. ఆయన రాబోతున్నప్పుడు ఈ పర్వతం మీద అడుగు పెడతాడు. ఆయన ఆ పర్వతం మీద అడుగు పెట్టినప్పుడు, జకరియా గ్రంథంలో రాయబడినప్పుడు, ఆయన ఒకటి ఉత్తరం, ఒక దక్షిణ తట్టున భూమి, ఈ భూమి మీద ఉన్న ఒలీవల పర్వతం 2 భాగాలుగా విడిపోవడానికి సిద్ధంగా ఉంది అని ప్రకటన చేశారు వాళ్ళు. ఈరోజు మన వాక్యం ఏంటంటే, స్క్రీన్ మీద ఆ దృశ్యాన్ని మనం చూద్దాం. అయితే దాన్ని ఆధారం చేసుకొని చాలా ఏఐ వీడియోలు వచ్చాయి, అది కరెక్ట్ కాదు. దాన్ని ఆధారం చేసుకుని చాలా చాలా ఏఐ వీడియోలు వచ్చాయి, కానీ అది కాదు. ఈ ఒలీవల పర్వతం, దాని మీద 3 స్లోప్స్ ఉంటాయి. ఎత్తైనది ఏంటంటే 2684 ఫీట్ ఉంటుంది. ఇది వింటున్నారా? ఈ ప్రాంతంలో దాదాపు చాలా 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 1,50,000 సమాధులు. ఇదిగో ఇది చూడండి. ఈ ఒలీవల కొండ ప్రపంచాన్ని వణికిస్తున్న ఒలీవల కొండ పగుళ్ళు ఈరోజు మనం నేర్చుకోవాలి. వాక్యం ఎరిగిన ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుసా, ఈ పగుళ్ళు గురించి ప్రస్తావించకుండా లేరు. మనం తెలుసుకోవాలి. అంటే తెలుసా, ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వింటున్నారా? ఆయన చెప్పండి, రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. అంతా సిద్ధపడిపోతుంది, ప్రకృతి సిద్ధపడిపోతుంది. నేనంటాను, నేనేమంటాను తెలుసా, చివరికి ఆ ఒలీవల పర్వతానికి తెలుసు ఆయన రాబోతున్నాడు, నా మీద అడుగు పెడతాడని, నేను సిద్ధపడాలని. నీకు తెలిసిందా? ప్రకృతి అంతా సిద్ధపడిపోతుంది, నీకు తెలుసా? తనొచ్చే కాలం జంతువులకు తెలుసు, నీకు తెలుసా? తనొచ్చే కాలం కొంగకు తెలుసు, ఒరే కోరు కొంగకు తెలుసు తనొచ్చే కాలం, నీకు తెలిసిందా? వాటి కాలాలు తెలుసు, నీకు తెలిసిందా? పర్వతంలో పగుళ్ళు వచ్చేసాయి. మెస్సియా రిటర్న్ అని వస్తున్నాడు, రిటర్న్ మళ్ళీ వస్తున్నాడు. నేను వస్తున్నానని చెప్పాడు ఆయన. ఎక్కడొస్తాడో, ఎక్కడ అడుగు పెడతాడో శ్రేష్టమైన విషయాలు రాయబడ్డాయి. వింటున్నారా? ఇంకొక శ్రేష్టమైన విషయం ఈరోజు నేను మీకు చెప్పాలి. ఈ ఒలీవల కొండ తెలుసా? మీ నోట్స్ రాసేసేయండి. కొన్ని విషయాలు నేను చెప్తాను. యేసుక్రీస్తు సేవా పరిచర్యలో ఎంత కీలకమైందో మీరు చూశారు కదా. పగటి కాలం అంతా దేవాలయంలో బోధిస్తూ వచ్చాడు. రాత్రివేళ ఆయన ఎక్కడున్నాడు? ఒలీవల కొండలో ఉన్నాడు అని తెలుసుకోవాలి. కాబట్టి ఒలీవల పర్వతం మనకేం తెలియజేస్తుంది అంటే, ప్రవచనాల నివాస స్థలం అన్నమాట. ప్రవచన నెరవేర్పు స్థలం. రాయండి, ప్రవచన నెరవేర్పు స్థలం, ప్రవచనాల స్థలం. ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఫుల్ఫిల్ ప్రొఫెసీస్. యేసుక్రీస్తు గురించి చాలా ప్రవచనాలు నెరవేరిన స్థలం ఈ ఒలీవల కొండ లేదా ఒలీవ పర్వతం. యేసుక్రీస్తు ప్రభువారు తరచుగా ఎక్కువగా ఎక్కడికి వెళ్ళేవాడు అంటే, ఎక్కడికి వెళ్ళేవాడు? గెస్సమనే తోట అన్నారే, ఎక్కడుంది? ఇక్కడే. యేసుక్రీస్తు చివరి రాత్రి, ఆయన అప్పగించబడబో రాత్రి ఇక్కడే కాలం గడిపాడు. శిష్యులను విడిచిపెట్టి మీరు ప్రార్థిస్తూ ఉండండి అని
రాయి విసిరవేతంత దూరంలో వెళ్ళి ఆయన చెమట నేలపడుచున్న రక్త బిందువుల వలె ప్రార్థించిన స్థలం ఒలీవల కొండ. అక్కడ గానుగుంది. అంటే ఒలీవల కొండ దిగువన నూనె గానుగుంది. ఒలీవల కాయల్ని ఆ గానుగులో వేసి ఏం చేస్తారు? అక్కడ నూనె తీస్తారు కదా, ద్రాక్ష గానుగులు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన త్రొక్కబడ్డాడు, నలుకొట్టబడ్డాడు, ఆయన రూపమును కోల్పోయిన స్థలం ఇదే. అప్పగించబడిన ఆయన స్థితి ఇదే. ఇక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ నా నిబంధన రక్తం ఇక్కడే మనం నేర్చుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు గురించి చాలా ప్రవచనాలు నెరవేరిన స్థలం అన్నమాట. ప్రవచనాల ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? పాత నిబంధనలో ఒలీవల కొండ గురించి ఉంది. ఎందుకో తెలుసా? పాత నిబంధనకి కొత్త నిబంధనను రెండు కలిపే తాడు ఒలీవల కొండ. అందరూ చెప్పండి పదం. పాత నిబంధనని కొత్త రెండిటిని కలిపే థ్రెడ్, ఫోకల్ పాయింట్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. సో వెయిటింగ్, కింగ్ రిటర్న్స్. మళ్ళీ వస్తున్నాడు ఆయన. మనం దేని చూడాలి తెలుసా? ఒలీవల కొండను చూస్తే చాలు. మీకు ఒక ఆశ్చర్యకరమైన ఒక పిక్చర్ చూపిస్తాను, మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. చివరిలో చూపిస్తాను. మీ నోట్స్ రాసుకోండి. ప్రవచనాలు నెరవేర్పు స్థలం. యేసుక్రీస్తు గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఆయన భూమి మీద జీవించిన కాలంలో, ఆయన చివరి వారంలో, మనం దాన్నే మట్టల ఆదివారం అంటారే, గుర్తుందా? యేసుక్రీస్తు ప్రభుని దేని మీద ఎక్కించారు? గోడల మీద. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, బేతనియా బేత్పగే ఎదురే, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద కనిపిస్తుంది. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చోలేదు. దాని కట్లు విప్పి నా ఎద్దుకు తీసుకురండి. ఎవరైనా మీరు ఎందుకు ఇప్పుతున్నారంటే ఒక మాట చెప్పండి, ఇది యేసుకి. అప్పుడు పంపిస్తారు. యేసే దగ్గరికి తీసుకొచ్చిన తరువాత ఆయన దాని మీద ఎక్కాడు. దాని మీద వస్త్రాలు వేశారు. యేసే దాని మీద ఎక్కాడు. ఊరేగించారు. ఊరేగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళాడు. ప్రవచనాల నెరవేర్పు. 118వ కీర్తన 22వ వచనం ప్రవచనం. అది 118వ కీర్తన రెఫరెన్స్లోనే మీరు రాసుకోండి. అంతా చదవలేం మనం. 118వ కీర్తన 22, అదే 118వ కీర్తన 25-26 వచనాలు. దానియేలు గ్రంథం 9:25, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9-16, మత్తయి సువార్త 21. ఇవి ప్రవచనాల నెరవేర్పు. దీన్నే యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద చేసిన ప్రసంగాన్ని ఏమంటారంటే ఇందాక చెప్పాను, ఒలీవల కొండ ప్రసంగం ద ఆలివెట్ డిస్క్లోజర్ అంటారు దాన్ని. ప్రొఫెసైజింగ్ ఆన్ హిస్ సెకండ్ కమింగ్. మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు వింటున్నారా? ఈ స్థలంలో యేసుక్రీస్తు ప్రభు అప్పగింతలో, యేసుక్రీస్తుని అప్పగించింది కూడా ఇక్కడే కదా, ఇక్కడేనా? ఎవరు అప్పగించారా ఆయన్ని? నా హితుడు అప్పగిస్తాడని చెప్పాడు. ప్రవచనాలు ఎక్కడుంది రెఫరెన్స్? అది చెప్పండి ఎవరన్నా. నా హితుడు కీర్తనల గ్రంథంలో ప్రవచనం 41వ కీర్తన 9వ వచనం. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తాడు. ప్రవచనం. జకర్యా గ్రంథం 13:7, మత్తయి సువార్త 26:11. ఖడ్గమా గొర్రెల కాపుర మీద నా సహకారం మీద పడును. కాబట్టి ఈ స్థలం ఏమిటంటే ప్రవచనాల నెరవేర్పు. చూసారా ఈ ప్రాంతానికి ఎంత విశిష్టత ఉందో? త్వరగా రాసుకుంటే శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒలీవల పర్వతం ఏమిటో తెలుసా? ఇది యేసుక్రీస్తు ప్రభువారు సేవా పరిచర్యలో కేంద్రకం. ఒలీవ పర్వతం ఆర్ కొండ స్తుతించే స్థలం ఇది. చెప్పండి, ఏ స్థలం? స్తుతించే స్థలం. యేసుక్రీస్తు ప్రభుని ఆయన గాడిద మీద ఊరేగిస్తూ వచ్చి ప్రవచనం నెరవేరుస్తూ, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, పరలోకమందు సమాధానం, సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండునుగాక అని చెప్పాడు. 118వ కీర్తన 26వ వచనంలో యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వదించబడునుగాక, యెహోవా మందిరములో నుండి మేము దీవించును. 118:26. కాబట్టి ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రైజ్. స్తుతించే స్థలం. చెప్పండి, ప్రవచనాల నెరవేర్పు స్థలం. తర్వాత వచ్చేయాలి, చెప్పేటప్పుడు వచ్చేయాలి. ప్రవచనాల నెరవేర్పు స్థలం, తర్వాత స్తుతించే స్థలం. దాని కింద ఎప్పుడైనా స్తుతించే స్థలం ఉందంటే దాని కింద ప్రార్థించే స్థలం. రాసేసుకోండి. స్తుతించే స్థలం, స్తుతించే స్థలం. తర్వాత ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థించే స్థలం.
మీకు గుర్తుందా? ఈ స్థలంలో దావీదు ఏడ్చుకుంటా పర్వతం ఎక్కాడు, ఈ కొండే. ఎందుకు ఎక్కాడా కొండ? తన కుమారుడు అబ్షలోము చేత తరమబడుతున్నప్పుడు దావీదు చెప్పులు కూడా వేసుకోలేదు, ముసుకేసుకొని ఏడ్చుకుంటా వెళ్ళాడు. ఎందుకు ఏడ్చాడు చెప్పండి? నాకెందుకు ఈ దుర్గతి పట్టిందనా? కుమారుడు అవిధేయత కోసమా? కదా చెప్పండి. అది క్రైస్తవుడు మన కోసం మనం ఏడవకూడదు. మీకోసం మనమే ఓవర్కి లేచిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంటాం. నో, నువ్వు కింగ్. ఇప్పుడు చెప్పండి, ఎవరు మనం? రాజులైన యాజక, ఎందుకు ఏడుస్తావు? ఇక్కడ చూడండి, దావీదు ఎందుకు ఏడ్చాడు తెలుసా? అయ్యయ్యో నా సింహాసనం పోయిందే అన్నాడా? కుమారుడు తిరుగుబాటు. దుఃఖకరం ఏంటంటే దావీదు ఎవరో సొంత కొడుక్కి సరిగ్గా దావీదుతో ఉన్నవాడు తెలిసి అన్నారు, మీ నాన్నతో పెట్టుకున్నావు, పోతావు. మీ నాన్న అందరిలా అంటాడు. హలో అబ్షలోం, దేవుని యుద్ధాలు చేయవాడు మీ నాన్న అని ఇంకొక మాట చెప్పాడు. నువ్వు ఎవరిని తెచ్చినా మీ నాన్న గెలవలేరు. సింహపు గుండె కలిగినోడుకు మీ నాన్న ముందు. దావీదు ఎందుకు ఏడ్చాడు ఇప్పుడు అర్థమైందా? కుమారుడు తిరుగుబాటు. తనను అర్థం చేసుకొని కుమారుడు కోసం దావీదు ఏడ్చాడు. ఏడ్చేటప్పుడు ఏమెక్కాడు? అదే స్థలంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడే దాదాపు 1000 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత? ఆ స్థలంలోనే ఆయన చెమట అక్కడ జరిగింది. చివరికి తన రక్తాన్నంతా దారపోసాడు. దావీదు తిరిగి వచ్చే సింహాసనం మీద కూర్చున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇంకా రాలేదు, వస్తాడు. ఆయన రావడం కోసమే దేని మీదకి రాబోతున్నాడు ఆయన? రాయండి, ప్రార్థించే స్థలం. లూకా సువార్త 21:37. దానికి ముందు 2 సమూయేలు గ్రంథం 15:30. దావీదు ఒలీవల చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని అని ఉంటుంది అక్కడ. పాదరక్షకులు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్ద ఉన్న జనులందరూ తలలో కప్పుకొని ఏడ్చుచుండ్రి. ఇట్స్ ఏ కింగ్ డేవిడ్స్ డార్కెస్ట్ మూమెంట్స్ డే. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. వింటున్నారా? 3, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి స్థలం, సేదతీరే స్థలం. 21 లూకా సువార్త 37-38 వచనాలు త్వరగా రాసేయాలి. లూకా సువార్త 21వ అధ్యాయం 37-38. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. కాబట్టి రాత్రివేళ ఎక్కడున్నాడు? ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి స్థలం ఒలీవల కొండ. ఇక కీలకమైంది, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ కమ్యూనియన్, సహవాస స్థలం. ఈ స్థలం ఏంటంటే సహవాస స్థలం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26-30. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆస్వాదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరి ఆయన గిన్నె పట్టుకుని, చదువుతున్నారా? రాసుకోండి మీ నోట్స్లో. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడు, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడు నిబంధన. అవును, శిష్యులతో ఆయన సహవాసం. ఆయన ఏం కాబోతున్నాడో ఏం చేయబోతున్నాడో చెప్పాడు. ఆయన ఏం కాబోతున్నాడో ఏం చేయబోతున్నాడో. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ కమ్యూనియన్. ఖడ్గమా కాపరి మీద అడెను, కుమారుణ్ణి నలగొట్టుటకు తండ్రికి జీవాహారం ఆయను, నీ కొరకు నా కొరకు. చూసారా? ఆకలి ఆయనే మన కొరకు ఆహారం ఆయను. దప్పిక ఆయన మనకు దాహము తీర్చే జీవజలం ఆయను. ఈ నీరు తాగితే నువ్వు దప్పికొంటావు, నేను ఇచ్చు నీళ్లు తాగితే నువ్వు అన్నాడు. ఆ దప్పిక తీర్చబడినట్లుగా నా రక్తాన్ని నువ్వు తాగాలి అంటే అర్థం ఏంటంటే ఆయన రక్తము, ఆయనతో కమ్యూనియన్, సహవాసం. నా యందు మీరు, మీ యందు. అవును, ఆయన యందు మనం ఉండడానికి, పాపములో ఉన్న మనలను ఆయన కడగడానికి
తన అమూల్యమైన రక్తమును చిందించవలసి వచ్చును. అది వేదిక, ఒలీవల కొండ. వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్, వాట్ ఏ బ్యూటిఫుల్ మెసేజ్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత ధన్యులు అండి. ఆయన వచ్చే స్థలం గురించి. అవును, ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడు? వెళ్ళిన స్థలాన్ని ఏమంటారు? డిపార్చర్, అంతేనా? వచ్చే స్థలాన్ని అరైవల్. అరైవల్ ఎక్కడ? ఒలీవల వస్తున్నాడు ఆయన. అడుగు పెడతాడు. సిద్ధపడిపోయింది, భూమి కదిలిపోయింది, భూకంపం వచ్చేసింది. ఎప్పుడో వచ్చిన భూకంపం అంటున్నారు కొద్దిమంది. టెక్టానిక్ ప్లేట్స్ కలిసినాయి అంటున్నారు. కానీ బైబిల్ పండితులు అంటున్నారు ఇట్స్ ప్రొఫెసీ, ఇది ప్రవచనం నెరవేరింది, భూమి కదులుతుంది. ప్రభు వస్తున్నాడు, కదలికలు వచ్చేసాయి. టెక్టానియం ప్లేట్స్కి తెలుసు. ఎందుకో తెలుసా? భూమి దాని సంపూర్ణత ఎవరు? భూమిని ఆయన కట్టడలు నియమించాడు, శూన్యంలో వేలాడదీశాడు. అవును, భూమికి వేగాన్ని నియమించాడు, పగలో రాత్రి నియమించాడు. అద్భుతం ఏంటో తెలుసా? రేపు ఆ ఒలీవల కొండ మీద ఏం పెట్టబోతున్నాడు? మరి ఏం తట్టుకుంటుంది అది? సీనాయి పర్వతం మీదకి మేము చివరికి ఎక్కిన తర్వాత, సీనాయి పర్వతం ఏ స్థలం అందైతే మోషేకి దేవుడు కనిపించాడో ఆయన మహిమే కనిపించింది. అసలు ఆ దృశ్యం ఎంతో భీకరముగా ఉండేనో అని ఉంది. ఎంతో భయంకరం అని రాయబడ్డాడు, పౌలు గారు రాశాడు. తెలుసా? ఆ స్థలం, ఆ భీకరమైన పర్వతం, ఆ ఎత్తైన పర్వతం, ఆ శిఖరాగ్రం మీద ఏ స్థలం మందైతే మోషేకి దేవునితో ఎన్కౌంటర్ అయిందో అదే స్థలం ఎట్టుందో తెలుసా? ఆ పర్వతము శిఖరాగ్రంలో భూమి బద్దలైపోయింది, శిథిలాలు నల్లగా మారిపోయింది. ఆయన మహిమకు పర్వతాలు కాలిపోయాయి. ఆయన మహిమకు ఆయన పాదము పెట్టగా పర్వతములు పొగలాగా మారిపోతాయి. మరి ఒలీవల కొండ ఏం తట్టుకుంటుంది? తట్టుకోలేదు. కానీ తట్టుకునే తట్టు ప్రభు వాటికి అలా నియమించుకున్నాడు. ఎందుకంటే ఆయన రేపు భూమి మీద మరి ఎక్కడ అడుగు పెట్టాలి? ఆయన ముందుగానే చెప్పాడు. ఎక్కడ అడుగు పెడతాడంటే ఒలీవల కొండ మీద ఆయన అడుగు పెడతాడు. అందుకే ఇట్స్ ఎ ప్లేస్, రాయండి, మీ నోట్స్ రాసేయాలి. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ సరెండర్, విధేయత స్థలం. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ సరెండర్, విధేయత స్థలం. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి అప్పగించుకున్న స్థలం. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. కాబట్టి మత్తయి సువార్త 26వ అధ్యాయం మీరు 36, 39 వచనాలు. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ సరెండర్. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ సరెండర్. నా తండ్రి ఎవరికి అప్పగించుకున్నాడు? చెప్పండి, ఎవరికి అప్పగించుకున్నాడు? తండ్రికి అప్పగించుకున్నాడు. నా చిత్తం కాదు, తర్వాత నీ చిత్తమే. చెప్పండి, నా చిత్తం కాదు. కాబట్టి దీన్ని ఏమంటాం? విధేయత స్థలం. లేకపోతే మీరు నోట్స్లో రాసుకోండి, తండ్రికి అప్పగించుకున్న స్థలం. విధేయత స్థలం, తండ్రికి అప్పగించుకున్న స్థలం. రాశారా? విధేయత, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ సరెండర్. మత్తయి సువార్త 26, 36 నుంచి 39 వచనాలు. మీరు ఇప్పుడు ఈ వాక్యం అర్థం అవ్వాలంటే ఇంటికి ఏం చేయాలి? మీరు ఏమైతే రాసుకున్నారో మళ్ళీ నోట్స్ తీసుకొని మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. చూసి రాయండి, చదువుతూ రాయండి. అప్పుడు మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఈడ రెఫరెన్స్ రాసుకొని ఇంటికి వెళ్తే మీకేమీ తెలియదు, ఇక్కడ అర్థమైనట్టు ఉంటుంది. ఈ గేట్ దాటగానే అన్నీ ఒకదాని మీద ఒకటి వచ్చి ఓవర్లాప్ అయిపోతాయి. ఇంటికి వెళ్ళి మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే మీరు ఏదైతే రాసుకున్నారో, రెఫరెన్స్ రాసుకున్నారు కదా, దాన్ని పెద్దగా చదువుతూ చూసి రాయండి. చెప్పండి అన్నమాట, పెద్దగా చదువుతూ చూసి రాయండి. ఈ నోట్స్ కాదు, ఇది రన్నింగ్ నోట్స్. మీరు చర్చిలో రాసుకునే నోట్స్. ఇంటికాడ ఫెయిర్ నోట్స్ ఉంది. మాకు ఒక నోట్స్ లేదంటారా? ఈరోజే ఒక నోట్స్ సంపాదించండి, మంచి నోట్స్ కొనండి, రాయటం మొదలు పెట్టండి. మంచి పెన్ను, 2-3 పెన్నులు, అండర్లైన్ స్కెచ్లు. మనం ఇక్కడ ఎవరంటే విద్యార్థులు, దేవుని దగ్గర పాఠాలు నేర్చుకునే విద్యార్థులు. ఇక్కడ నేర్చుకుంటాం, బయటికి వెళ్ళి బోధిస్తాం. అందరు చెప్పండి, ఇక్కడ బయటికి వెళ్ళి బోధిస్తాం. అది మన స్థితి. మనకి టీచింగ్ నోట్స్ ఉండాలి కదా, మరి దాన్ని చక్కగా రాసుకోవాలి. రైట్, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాద స్థలం. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఏ స్థలం అండి ఇది? ఆశీర్వాద స్థలం. అంటే దేవుడు శిష్యులు ఈ స్థలంలో, ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? ఆశీర్వదించెను. చెప్పండి, ఏం చేశాడు ఆయన? ఆశీర్వదించెను. ఆశీర్వాదం, ఆశీర్వదించి వెళ్ళాడు ఆయన. ఆశీర్వదించెను.
అమ్మ వింటున్నారా? 50 లూకా సువార్త 24వ అధ్యాయం 50 నుంచి 53. మీరు ఇంత పెద్ద రెఫరెన్స్ ఏం రాస్తామని ఇంటి దగ్గర రెఫరెన్సెస్ వదిలేయకండి. ఖచ్చితంగా ఏం చేయాలి? మీరు రాయాలి. చెప్పండి, ఏం చేయాలి? రాయాలి. ఏముందో చూడండి. ఆయన బేతనయ్య వరకు వారిని తీసుకుపోయి చేతులెత్తి వారిని ఆస్వాదించను. ఎక్కడ తీసుకెళ్ళాడు? బేతనయ్య. వారిని ఆస్వాదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకం ఆరోహణం ఆయన. చూసారా? వారిని ఏం చేశాడు ఆయన? ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్. తర్వాత మీరు రాసేయండి. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రిట్రీట్. సహవాస స్థలం, రిట్రీట్, కలిసి కూడుకునే స్థలం, ఆనందించే స్థలం, ఎదురు చూసే స్థలం, కనిపెట్టే స్థలం. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రిట్రీట్. ప్రభు ఏం చెప్పాడు? శిష్యులతో ఏం చెప్పాడు చెప్పండి? ఇదిగో చూడండి, మళ్ళీ ఇందులో మనం అపోస్తుల కార్యాలు ప్రభు వాళ్ళకి మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు అంటే ఆయన యెరూషలేములో అని చెప్పాడు. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, శక్తులు కదా, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతట భూదిగంతముల వరకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7 ఈ మాటలు చెప్పి వారు చూచుండగా అని చెప్పాడు. చూసారా? అందుకే 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, ఎక్కడి నుంచి వెళ్ళొద్దన్నాడు? వెళ్ళక, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు. ఏ వాగ్దానం అది? మిమ్మల్ని అనాథలుగా విడువను, వేరొక ఆదరణకర్తను. కాబట్టి రిట్రీట్. వాళ్ళు ఎదురు చూశారా? పరిశుద్ధాత్మ వాళ్ళ మీద పంపబడిందా లేదా? కాబట్టి మొత్తం ఎంతమంది కూడుకున్నారు మేడగదిలో? కాబట్టి ఇప్పుడు ఒక ప్రశ్న. మేడగదికి వచ్చారు కదా, యెరూషలేములో మేడగది ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ రూట్ మ్యాప్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఒలీవల కొండ నుంచి. ఎక్కడికి వచ్చారు? రేపు జరిగేది అదే. ఆయన ఒలీవల కొండ మీదకి వస్తాడు. అక్కడ నుంచి మీరు ఒక రూట్ మ్యాప్ ఇచ్చాడు దేవుడు. చూసారా? ఇప్పుడు ఒక గొప్ప రాజు ఒక ఊరికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ దిగుతాడు, తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? చెప్పండి, ఎక్కడి నుంచి? ఇప్పుడు నేను పలానా చోట దిగబోతున్నాను, నేను ఎక్కడి నుంచి వస్తానో తెలుసా అని నువ్వు రూట్ మ్యాప్ ఇస్తే నీ గురించి ఎవరు పట్టించుకోరు, నీకు విలువ లేదు. కాబట్టి నీకు ఎవరు కావాలి? నీ గురించి ఎవరికి కావాలి? నువ్వు వస్తే అంత. నా మాట అర్థమైంది లేదా? నేను వస్తున్నాను కనిపెట్టండి అంటే వాళ్ళు అదే మాట, నీకోసం నేను ఎందుకు కనిపెట్టాలి? కానీ రాజు వస్తే ఆ రాజు మామూలు రాజు కాదు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సృష్టికర్త. ఆయన రూట్ మ్యాప్ ఇచ్చేశాడు. రూట్ మ్యాప్ అంటే ఒలీవల కొండ మీదకి వస్తాడు ఆయన. అందుకే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్, రాశారా? బ్లెస్సింగ్. ఆయన ఆస్వాదించాడు. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రిట్రీట్ రాసుకున్నారు కదా. దానిలో ఇంకొకటి మీరు రాసుకోవాల్సిన శ్రేష్టమైన పాఠం అందులో ఉంది. ఏంటంటే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ హోప్. ఎదురు చూసే స్థలం, ఎదురు చూసే స్థలం, ఎదురు చూడవలసిన స్థలం. ద మౌంట్ ఆఫ్ ఓలీస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ హోప్. జకర్యా గ్రంథం 14:4 వింటున్నారా? 4:4 త్వరగా. మనం ఎదురు చూస్తున్నాం, క్రైస్తవులు ఎదురు చూస్తూ ఉన్నారు, యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎజ్కేల్ గ్రంథం 37 నెరవేరుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ముస్లిమ్స్, మహమ్మదీలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రజలందరినీ సమకూర్చి అక్కడ తీర్పు తీరుస్తాడు దేవుడు వచ్చినప్పుడు అంటారు. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్, రైట్ అన్నమాట. ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ యాజ్ ఎ సేఫ్ ప్లేస్ ఫర్ చిల్డ్రన్. పిల్లలకు క్షేమకరమైన స్థలం. మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుంచి 16. మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. యేసుక్రీస్తు ప్రభు చిన్న బిడ్డల్ని వాళ్ళ తల్లులు తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారి మీద చేతులుంచి వారిని ఆస్వాదించాలని శిష్యులు అడ్డగించారు. యేసుక్రీస్తు కోపగించుకున్నాడు. వారిని ఆటంకపరచక నా యొద్దకు రానీయుడు అన్నారు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పిన వర్తమానం ఎక్కడ? ఇది ఇక్కడే. ద మౌంట్ ఆలివ్స్ ఈజ్ ఎ సేఫ్ ప్లేస్ ఫర్ చిల్డ్రన్. అమ్మా, మన పిల్లలకు క్షేమకరమైన స్థలం ఏంటి? ఒలీవల ప్రభు సన్నిధి. ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఈజ్ ఎ బీకన్ ఆఫ్ హోప్. అవును, విశ్వాస సంబంధమైన జీవితం, విశ్వాస సంబంధం, ఎదురు చూసే స్థలం, నిరీక్షణ నింపుతున్న స్థలం, ఆదరణనిస్తున్న స్థలం, కలవరాలు దుఃఖాన్ని తగ్గించి మీ కన్నీటిని తుడిచే రోజు దగ్గరికి వచ్చింది. మరణం ఇంకెంత మాత్రం ఏలుబడి చేయదు. మరణము మృంగివేయబడును. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా, మరణపు ముళ్ళు ఇదిగో ఇక్కడే. ఆయన వస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు. అవును, వీఆర్ స్టాండింగ్
on the threshold, the great event hidden in the human history, the return of the King of Kings. మన మధ్యలో నిలబడిపోయాం. మౌంట్ ఆలివ్స్ తెలుసా? ఈ మానవాళి రక్షణకు కేంద్ర స్థలమైంది మౌంట్ ఆలివ్స్. బైబిల్ గ్రంథం అంతా కూడా అవును దేవుని విమోచన ప్రణాళికలో, ఆయన రక్షణ ప్రణాళికలో మానవాళి కొరకై తను తాను క్రయముగా అప్పగించుకొని ఆయన పరలోక సంగతులు ఎన్నో విషయంలో ఇట్ ఇస్ అ సైలెంట్ విట్నెస్. మౌంట్ ఆలివ్స్ తెలుసా? మౌంట్ ఆలివ్స్ లేకుండా, అదే సమయంలో మౌంట్ ఆలివ్స్ ఫుల్ ఆఫ్ టియర్స్ అండ్ టెస్టిమోనీ, కన్నీళ్ళు సాక్షార్థమైన స్థలం ఇది. వింటున్నారా? ఇట్స్ ద సింప్లీ ఫైనల్ చాప్టర్ ఆఫ్ జీసస్ ఎర్త్లీ మినిస్ట్రీ. యేసుక్రీస్తు భూమి మీద సేవా పరిచర్యలో చివరి పేజీ ఏంటది? ఇది ఒలీవల కొండ. వింటున్నారా? ఇది ఒక ల్యాండ్ మార్క్ కాదు, ఇట్స్ నాట్ ల్యాండ్ మార్క్. ఈ ఒలీవల కొండ ఏం చేస్తుందంటే రెండు గ్రంథాలని కడుతుంది. పాత నిబంధనని రెండింటిని టైం దగ్గరికి లాగా కడుతుంది ఒలీవల కొండ. అందుకే అంత విలువైంది ఈ ఒలీవల కొండ. చిన్న పర్వతమే కానీ గొప్ప ప్రవచనాలు కేంద్రీకృతమై ఉన్న స్థలం. ఈ యొక్క క్రైస్తవులకే కాదు ప్రాముఖ్యమైంది. చెప్పండి, క్రైస్తవులకి, యూదులకి, ఇంకా అవును మెస్సీ వచ్చినప్పుడు పునరుత్థానం ఇక్కడే ఆరంభం అవుతుంది, ఇక్కడే మొదట్లేస్తారు అని యూదుల నమ్మకం. అందుకే 1,50,000 మంది నేను చూశానండి ఆ ప్లేస్. మౌంట్ ఆలివ్స్కి కింద స్లోప్లో అన్ని సమాధులే, సమాధుల తోట. లెక్కల ప్రకారం 1,50,000 సమాధులు ఉన్నాయి అక్కడ. అన్ని టూమ్సే. అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ మనం పూడ్చిపెడితేనే మొదట్లేస్తారు అని. కాబట్టి ఇస్లాం సిద్ధాంతం ఏం చేస్తుందంటే, అవును వాళ్ళ నమ్మకం ఏంటంటే తీర్పు దినమందు మానవాళి అందరూ కూడా ఈ ఒలీవల కొండకు సమకూర్చబడతారు, ఈ దేవుడు ఇక్కడి నుంచే తీర్పు తీరుస్తాడని వాళ్ళ నమ్మకం. తీర్పు దినాన మానవాళి ఇక్కడికి సమకూర్చబడి వారు చేసిన క్రియలను బట్టి కొంతమందికి పరలోకం, కొంతమందికి నరకం ఇస్తారని వాళ్ళ నమ్మకం. వింటున్నారా? కాబట్టి 3 రకాల విశ్వాసాలు, 3 రకాల భవిష్యత్తులు వాళ్ళ నమ్మిక అన్నమాట. వింటున్నారా? కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఒక శ్రేష్టమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ పగుళ్ళు వచ్చాయి. ఏంటంటే ఆ పగుళ్ళు ఇందాక చెప్పాను కదా, ఏలియాస్ అనే గొప్ప దైవజనుడు, ఆ తర్వాత చాలామంది శాస్త్రవేత్తలు ఇటీవల కాలంలో దాని మీద పరిశోధనలు. అయితే ఏమైందంటే ఇప్పుడు తెలుసు కదా, ఒక చిన్నది ఒకటి దొరికితే దాన్ని ఏఐ వీడియోలతో పెద్ద పెద్దవి చేసి చూపించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ పగుళ్ళు గురించి పరిశోధన చేసిన తర్వాత ఈ పగుళ్ళు ఇటుపక్క లెబనోన్ దగ్గర నుంచి ఇటుపక్క ఎర్ర సముద్రం దిగువ దాకా ఆ పగుళ్ళు అలా కనిపించాయి. అంటే నేనేమంటానంటే దేవుని వాక్య ప్రవచనాలను ఎరిగిన వారిగా మనం ఈ కొండ, ఈ భూమి వాళ్ళు అన్నట్టుగా గతంలో వచ్చిన భూకంపాలు కావచ్చు, లేదా భూమి కింద ఉండే టెక్టానియం ప్లేట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ ప్రభు రాకడ కొరకు ఏమవుతున్నాయి? అవును, ప్రభు రాకడ కొరకు చెప్పండి ఏంటి? సిద్ధపడుతుంది. ప్రభువే చెప్పాడు, నేను భూమిని ఆకాశాన్ని కదిలించి వేస్తున్నానని. అన్నీ కదిలిపోతాయండి ప్రభు రాకడకి. చెప్పండి, అన్నీ కదిలిపోతాయి, అన్నీ కదిలిపోతాయి. కానీ కదలంది ఒకటి ఉంది. ఏంటంటే అదే దేవుని రాజ్యం, శాశ్వత రాజ్యం. ఆయన స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యంలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఈ వర్తమానాలన్నీ కూడా ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. యెరూషలేమును ఆయన కేంద్రంగా చేసుకొని పరిపాలన చేయబోతున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. మీకు గతంలో వాళ్ళు ఏం చెప్పారంటే భూకంపాలు వచ్చాయి, ఇక్కడ చాలా భూకంపాలు వచ్చాయి. భూకంపాలు రావడానికి అనువైన స్థలం ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్న భూకంపం, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న భూకంపం జకర్యా కూడా రాశాడు. అంత భయంకరమైన భూకంపం వచ్చింది. రేపటి దినాన ఇంకా భూకంపం రాబోతుంది. 8వ శతాబ్దంలో ఆ భూకంపాన్ని గురించి శాస్త్రవేత్తలు స్టడీ చేశారు. దాని తర్వాత 31వ BC క్రీస్తు పూర్వం 31లో, ఆ తర్వాత క్రీస్తు శకం 863లో, తర్వాత శకం 49లో భూకంపాలు వచ్చినాయి. శాస్త్రవేత్తలు లెక్క పెట్టారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ భూకంపాల దాటికి భూమి కదిలించు, ఒకవేళ అయి ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కదలికలు ఏవైనా భూకంపాలు వచ్చినా, కిందన్న టెక్టానిక్ ప్లేట్ కలిసిన, ఆమోసు గ్రంథంలో రాయబడిన
భూకంపం, దాన్నే తీవ్రంగా ఎంచి జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడిన భూకంపాలు ఏనగానే మొత్తానికి ఇదైతే కదిలిపోయింది. ఏంటది? ప్రభు రావడానికి ముందు ఒలీవల కొండ మీద అడుగు పెడతాడు కదా, అడుగు పెట్టాలా లేదా? అడుగు పెట్టాలి. చెప్పండి ఏంటది? అందుకే దీన్ని ఏమంటారంటే ఇట్స్ ఎ ఫోకల్ పాయింట్ ఆఫ్ హ్యూమన్ డీపెస్ట్ ఎక్స్పెక్టేషన్. ఇట్స్ ఎ ఫోకల్ పాయింట్ ఆఫ్ హ్యుమానిటీ, హ్యూమన్ రేస్ డీపెస్ట్ ఎక్స్పెక్టేషన్. మనం దాన్నే చూస్తున్నాం. ప్రభు వస్తున్నాడు, ఆత్మలన్నీ ఇక్కడే సమకూర్చబడతాయని ముస్లిమ్స్. ప్రభు వచ్చినప్పుడు ఇక్కడ సమాధి చేయబడిన ఏజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో వీళ్ళు లేస్తారన్నది వాళ్ళ యొక్క నమ్మిక. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఏదైనా కావచ్చు, కానీ ప్రభు గుర్తుపెట్టుకోవాలి. దేని మీదకి రాబోతున్నాడు? చెప్పండి, దేని మీదకి? ఒలీవల కొండ మీదకి ఆయన రాబోతున్నాడు. ఒలీవల కొండ మీదకి. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఈ ఒలీవల కొండ కదిలిపోయింది అని శాస్త్రవేత్త నిర్ధారించారు. శాస్త్రవేత్తలు, ఆ శాస్త్రవేత్తల్లో కీలకంగా జియాలజిస్టులు అంటారు, భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ణయించారు ఇది కదిలింది, పగుళ్ళు వచ్చాయి అని చెప్పారు. అయితే ఈ ఒలీవల కొండకు ఇప్పుడు అసలైన మీరు ఒక విషయం చెప్పాలి, నేర్చుకోవాలి. ఒలీవల కొండ ఉంది కదా, ఒలీవల కొండ మీదికి స్క్రీన్ మీద మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది చూడండి. ఒక గేట్ చూడండి. ఒక గేట్ చూస్తే మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఈస్ట్ గేట్ అంటారు దీన్నే గోల్డెన్ గేట్ అంటారు. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇది ఒలీవల కొండ. ఈ ఒలీవల కొండ కెదురుగా దీన్ని ఏమంటారంటే ఈస్ట్ గేట్ అంటారు. తెలుగులో ఈస్ట్ గేట్ అంటే, ఈస్ట్ అంటే ఏ దిక్కు? తూర్పు గుమ్మము అంటారు. యెరూషలేము చుట్టూ గుమ్మములు గుర్తుంది కదా, నేను గతంలో గుమ్మముల గురించి చెప్పాను. ఈ గుమ్మాలు జాగ్రత్త వినాలి. ఇట్స్ వెరీ సిగ్నిఫికెంట్. The only one, the eastern side of the temple mount. ఆలయానికి తూర్పు దిక్కున ఉన్న ఒకే ఒక్క గేటు ఇది మూయబడి ఉంది. ఎప్పటి నుంచి మూయబడి ఉందంటే, ఓల్డ్ సిటీ, పాత యెరూషలేం పట్టణం, ఈస్టర్న్ వాల్, ఓన్లీ ఈస్టర్న్ వాల్ అన్నమాట. దీనికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, ద గేట్ ఈజ్ సిగ్నిఫికెంట్ బికాస్ ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ మౌంట్. అంటే మందిరానికి ఈస్టర్న్ సైడ్ అంటే, ఈస్ట్ అంటే ఏ దిక్కు అనుకున్నాం? తూర్పునున్న ఒకే ఒక్క ద్వారం ఈస్టర్న్ గేట్ అన్నమాట. ఎందుకు తెలుసా? ఈ ఈస్టర్న్ గేట్ ఇప్పుడు ఇందాక పిక్చర్ అయ్యాము, మళ్ళీ ఇందాక పిక్చర్ అయ్యాము. ఈస్టర్న్ గేట్ ఇప్పుడు చూడండి, ఇందాక యారో మార్క్ వేసాం కదా, యారో మార్క్, రైట్. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అడుగు పెడతాడు కదా, దేని మీద అడుగు పెడతాడైనా? వెరీ గుడ్, ఒలీవల కొండ మీద అడుగు. ఇంకొక మాట మీ నోట్స్లో రాసుకోండి. ఈ తూర్పు గుమ్మం, తూర్పు గేట్ లేదా గోల్డెన్ గేట్ డైరెక్ట్లీ ఆపోజిట్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్, అది రాసుకోండి. సరిగ్గా ఒలీవల కొండకు ఎదురుండును, ఆ ఒక్క మాట రాసుకోండి తెలుగులో. తూర్పు గుమ్మము ఒలీవల కొండకు సరాసరి ఎదురుండును, సరాసరిగా ఎదురుండును. ప్రవచనం ఇది చూడండి, ఎంత దేవుడు ఎంత స్పష్టంగా రాశాడో. ఇది ఈ తూర్పు గుమ్మము 1541 నుండి మూయబడి ఉంది. ద గేట్ హ్యాస్ బీన్ సీల్డ్ సిన్స్ 1541. 1541 నుంచి ఈ గుమ్మము మూయబడి ఉంది. మూయబడి ఉంది. చాలామంది బైబిల్ పండితులు, శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, ఇది సరిగ్గా ఎక్కడ ఎదురుంది? దేనికి ఎదురుంది? ఒలీవల కొండ ఎదురుంది. ఎప్పటి నుంచి మూయబడింది? సంవత్సరం 1541. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ పర్వతంలో కదలికలు వచ్చినాయి. ఈ పర్వతం కదిలిపోయింది. సరిగ్గా కదిలిపోయినప్పుడు కదలక ముందు అది ఎక్కడ, దానికి ఎదురుగా ఏముంది? తూర్పు గుమ్మం కదా. ఈ పర్వతం కదిలిపోయినప్పుడు ఆ గుమ్మం పక్కకి వెళ్ళాలా, ఎదురుండాలా? ఇది కొంచెం కదిలి ఇటు తిరిగింది అనుకోండి, ఆ గుమ్మం అక్కడే ఉండాలా? కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ కదలిక దాని ఎదురు ఏదైతే ఉందో అది అలాగే ఉండిపోయింది. అంటే ఈ గుమ్మం రేపు ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, రేపు యేసుక్రీస్తు ప్రభువారు అది ఎందుకు మూయబడిందంటే, ఇప్పుడు అక్కడ పెద్ద సెక్యూరిటీ ఉంటుందండి, ఎవరు అందులోకి వెళ్ళటానికి వీల్లేదు.
పెద్ద ఇజ్రాయెల్ ఆర్మీ సెక్యూరిటీ ఉంటారు ఆ గేటు దగ్గర. కనీసం ఆ గేటును తాకడానికి కూడా రానివ్వరు అక్కడికి. ఎందుకో తెలుసా? రేపు యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద అడుగు పెట్టిన తర్వాత ఆయన యెరూషలేములోకి అడుగు పెడతాడు. ఏ గేటు గుండా? అది ఆ గేట్ ఇప్పుడు స్పష్టంగా ఉంది. ఆ గేట్ తెరుచుకుంటుంది. ఆ గేట్ గుండా రాజు వెళ్ళిపోతాడు. కింగ్ ఆఫ్ కింగ్స్ దేవుడు వెళ్తాడు. ఎంత స్పష్టంగా మనం చూస్తున్నాం ఒలీవల కొండ మీద. ఇవి ప్రవచనాలు. అందుకే ఒలీవల కొండ తూర్పు గుమ్మము ఆర్ గోల్డెన్ గేట్ 1541లో క్లోజ్ అయింది, సీల్ అయిపోయింది. అది ఇంకెవరు తెరవరు. తెరిచే రోజు రాబోతుంది. ఎవరు తెరవరు, తనంతట తను తెరుచుకుంటుంది. ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీదకి అడుగు పెడతాడు. ఒలీవల కొండ మీద నుంచి ఏ పట్టణంలోకి వస్తాడు? ఆయన యెరూషలేం పట్టణానికి వస్తాడు. అందుకే యెరూషలేము పట్టణానికి చలనము ఎవడేం చేయలేడు. ఎవరేం చేయలేరండి ఆ పట్టణాన్ని. మరి ఇప్పుడు చెప్పండి, అంత పట్టణాన్ని ఎవరు కాపాడుతున్నారంటే దేవుడే కాపాడుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు కాబట్టి. ఈలోపు సాతానుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు రాకడకు ముందే దాన్ని నాశనం చేయాలని, అంటే సింహాసనం లేకుండా చేయాలని, ఆ పట్టణాన్ని లేకుండా చేయాలని, ఈ తూర్పు గుమ్మం లేకుండా చేయాలని, అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చేలోపు. అందుకే ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేద్దాం, ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేద్దాం, ఇజ్రాయెల్ దేశాన్ని బూడిద చేద్దాం, ఇజ్రాయెల్ దేశం మీద అణుబాంబు వేద్దాం, ఇజ్రాయెల్ దేశం మిగతా దేశాల క్యాన్సర్ పుండని చాలా మాటలు వింటున్న ప్రపంచ చరిత్రలో అనేక మంది వాళ్ళు లేరు. వింటున్నారా? ఇరాన్ దేశపు అధ్యక్షుడు ఎబ్రహీం రైసీ సింపుల్ ఇట్స్ అ క్యాన్సరస్, ఇజ్రాయెల్ జస్ట్ లైక్ ఎ క్యాన్సర్ అన్నాడు టు అరబ్ నేషన్స్. అరబ్ దేశాలకు ఇజ్రాయెల్ దేశం క్యాన్సర్. లెట్ us all అరబ్ పీపుల్ లెట్ us wipe away ఇజ్రాయెల్ నేషన్, తుడిచేద్దాం అన్నాడు. అజర్బైజాన్లో ఆయన ఒక బ్రిడ్జ్ ఓపెనింగ్కి వెళ్ళాడు. తిరిగి వస్తున్నాడు. అప్పుడు దాకా వాతావరణం బాగానే ఉంది. హెలికాప్టర్లో వస్తున్నాడు. ఆయన్ని చుట్టుముట్టిని ఆయన్ని రక్షించే హెలికాప్టర్. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఆయన్ని ఒక దేశపు అధ్యక్షుడు వస్తుంటే భద్రపరిచే హెలికాప్టర్లు ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా. ఒక దేశానికి అధినేత వస్తున్నప్పుడు మిగతా హెలికాప్టర్లన్నీ బాగున్నాయి. అజర్బైజాన్ నుంచి వచ్చేటప్పుడు ఎవరైతే ఇజ్రాయెల్ దేశం క్యాన్సర్ పుండు అన్నాడో, మనం తుడిచేద్దాం అన్నాడో, ఆ హెలికాప్టర్ కనిపించలా. మేఘాలు కమ్ముకున్నాయి. మిగతా హెలికాప్టర్ల కిందకి దిగినాయి, ఇది దిగలేదు. సెర్చ్ ఆపరేషన్లో ఆ హెలికాప్టర్ కూలిపోయింది. ఇజ్రాయెల్ దేశాన్ని తుడి చేయాలి, లేకుండా చేయాలి అనుకున్న ఆయన చచ్చిపోయాడు. నిన్ను దీవించువారిని ఆస్వాదించువారిని నేను శపించువారిని. అజర్బైజాన్ నుంచి ఇంటికి చేరాల్సినాడు. యెరూషలేమును జోలికి వెళ్ళకూడదు. యెరూషలేమును నాశనించాలనుకున్నాడు. ప్రపంచ చరిత్రలో ఎంతోమందిని చూస్తాం మనం. తెలుసా? ఈ కొండను నాశనం చేసేయాలని, లేకుండా చేయాలని సాతానుడు ఎన్ని పన్నాగాలు పన్నుతున్నాడు తెలుసా? ఇజ్రాయెల్ దేశం ఆ పర్వతం లేకుండా చేయాలని సాతానుడు. అందుకే ఈ చివరి దినాల్లో మిడిల్ ఈస్ట్లో, మధ్యప్రాచ్యంలో వార్తలని ఇజ్రాయెల్ దేశం గురించే. ప్రభు రాబోతున్నాడు. గతంలో లేనట్లుగా ఎక్కువగా మనం ఇజ్రాయెల్ దేశాన్ని గురించి వింటున్నాం. గతంలో లేనట్టుగా ఎక్కువగా వింటున్నాం. ఎందుకో తెలుసా? మనం ఎక్కువగా వింటున్నామంటే ప్రభు రాబోతున్నాడు అని అర్థం. ఒలీవల కొండ మీదకి ఆయన రాబోతున్నాడు. వింటున్నారా? కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నా నీవు. ఇన్ని శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి ఒలీవల కొండ దగ్గర. ఆయన ఎలా వెళ్ళాడో తిరిగి అక్కడికే సిద్ధపడదామా? మనకు నిరీక్షణ స్థలం, ఎదురు చూచే స్థలం, మనం ఆశ కలిగి ప్రభు రాకడ కొరకు ఈ వర్తమానం విన్న తర్వాత సిద్ధపడాల్సిన స్థలం. సిద్ధపడదాం. ఇంకెవరైనా సరే రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నీ జీవితంలో రాబో ఉగ్రత ఎలా తప్పించుకుంటావు? అందుకే ఇంకా ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్నాం మీరు, ఈ జీవితాల్లో యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించబడి ఇట్స్ ఎ టైమ్ టు యాక్సెప్ట్. ఇట్స్ ఎ టైమ్ టు గివ్ యూ హార్ట్. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చే సమయం, దేవునితో మీరు నడవలసిన సమయం. లేచి పెడదాం, ప్రార్థన చేసుకుందాం. నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు కదా. ఒలీవల కొండ మీదకి వస్తున్నాడు ఆయన. మీరన్నీ చూసేశారు ఇప్పుడు. ఒలీవల కొండ, దాని ఎదురుగా ఉన్న తూర్పు గుమ్మం, ఒలీవల కొండ పగుళ్ళు, ఒలీవల కొండ సిద్ధపాటు,
ప్రభు అడుగు పెట్టబోతున్నాడు, పాదాలు మోపబోతున్నాడు. కదలికలు, భూకంపాలు అన్నీ చూశారు కదా. సిద్ధపాటు, భూమి సిద్ధపడుతుంది, పర్వతం సిద్ధపడుతుంది. మరి నువ్వు సిద్ధపడ్డావా? సిద్ధపడదాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మా జీవితాల్లో సిద్ధపాటు ఎంత ముఖ్యం ప్రభువా. నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పారు. అయితే ఎక్కడికి వస్తున్నారో మీరు చెప్పారు. రాకడ గుర్తులన్నీ జరుగుతున్నాయి. స్తోత్రాలు. ఈ సిద్ధపాటు మాకు ఇచ్చారు, అందును బట్టి స్తోత్రాలు. ఈ దినం ఈ వర్తమానం ద్వారా ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఎత్తబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే కృప దయచేయండి. ఇంకెవరైనా రక్షణ పొందకపోతే ఈ దినాన ప్రభు ఈ వాక్యం ద్వారా ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం. స్తోత్రాలు. రక్షణ పొందే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము మీద అడుగు ప్రభా, మీరు ఒలీవల కొండ మీద అడుగు పెడతారు. అక్కడి నుంచి ప్రభా తూర్పు గుమ్మం గుండా పట్టణంలోకి వస్తారు. ఇది ఎంత రమ్యమైన దృశ్యం. అప్పుడు మీతో పాటు మేము కూడా ఉంటాం. స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు. మీ సన్నిధి కాపుదల ప్రభా, రాకడ పర్యంతం మేము సిద్ధపడుతూ భక్తి భయంతో విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మా హృదయాలలో ఈ వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. చక్కని సిద్ధపాటు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక ప్రశ్న అండి, కూర్చోండి. ఒక ప్రశ్న. ఇప్పుడు